హిందీ టు తెలుగు. మనం ఎవరినైనా పలకరించినప్పుడు నమస్కారం అండి అంటూ ఉంటాము. అదే హిందీలో అయితే నమస్తే ఆర్ నమస్కార్ అని చెప్పాలి. ఇంగ్లీష్లో అయితే హెలో. ఓకే. తుమ్ కేసే హో, హౌ ఆర్ యూ. మనకన్నా చిన్నవాళ్ళని ఎలా ఉన్నావు అని అడగడానికి జెంట్స్ అయితే తుమ్ కేసే హో అని అడగాలి. తుమ్ కేసే హో. అదే లేడీ అయితే తుమ్ కేసీ హో. నువ్వు ఎలా ఉన్నావని ఒక లేడీని అడగాలి అంటే తుమ్ కేసీ హో, హౌ ఆర్ యూ. ఓకే. మనకన్నా పెద్దవాళ్ళని లేడీస్ని అడగాలంటే ఆప్ కేసీ హై, ఆప్ కేసీ హై, హౌ ఆర్ యూ. అదే జెంట్స్ని అడగాలంటే ఆప్ కేసే హై, ఆప్ కేసే హై. మీరు ఎలా ఉన్నారు. 4th one, मैं अच्छा हूँ, ఐ యామ్ ఫైన్. జెంట్స్ నేను బాగున్నానని చెప్పడానికి జెంట్స్ మై అచ్చా హూ అనే చెప్పాలి. లేడీస్ అయితే మై అచ్చీ హూం అని చెప్పాలి. లేడీస్ అయితే మై అచ్చీ హూం, ఐ యామ్ ఫైన్. మై అచ్చా హూం ఫర్ మేల్, మై అచ్చీ హూం ఫర్ ఫీమేల్. మై అచ్చా హూం ఫర్ మేల్, మై అచ్చీ హూం ఫర్ ఫీమేల్. ఇట్ మీన్స్ ఐ యామ్ ఫైన్. ఓకే. 5th one, ముజే మాఫ్ కరో. మనకన్నా చిన్నవాళ్ళని క్షమించమని అడిగినప్పుడు ముజే మాఫ్ కరో అని చెప్పాలి. ముజే మాఫ్ కరో, ఫర్గివ్ మీ. అదే పెద్దవాళ్ళని అడిగినప్పుడు ముజే మాఫ్ కీజియే అని చెప్పాలి. ముజే మాఫ్ కీజియే అని చెప్పాలి. ప్లీజ్ ఫర్గివ్ మీ. मुझे माफ़ करो, फॉरगिव मी. मुझे माफ़ कीजिए, प्लीज़ फॉरगिव मी. मुझे माफ़ करो, फॉरगिव मी. मुझे माफ़ कीजिए, प्लीज़ फॉरगिव मी. मेरी समझ में नहीं आया. मेरी समझ में नहीं आया. I didn't understand. నాకు అర్థం కాలేదు. मेरी समझ में नहीं आया. I didn't understand. నాకు అర్థం కాలేదు. మై సమజా నహీ అని కూడా చెప్పొచ్చు. నాకు అర్థం కాలేదని చెప్పడానికి మై సమజా నహీ అని కూడా చెప్పొచ్చు. మేరీ సమజ్ మే నహీ ఆయా, ఐ డిడ్ంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కాలేదు. మై సమజా నహీ, నాకు అర్థం కాలేదు. మేరీ సమజ్ మే నహీ ఆయా, ఐ డిడ్ంట్ అండర్స్టాండ్.